చీకట్లో మనల్ని వెంటాడే ఓ రహస్యం, కడుపు నిండినా ఆగని ఆకలి, ప్లేట్లోని చివరి ముక్కను కూడా లాగేసుకునే ఓ తెలియని శక్తి. అసలు ఎందుకిలా జరుగుతుంది? మనం ఎందుకు అతిగా తింటాం? ఇది కేవలం మన బలహీనతేనా, లేక దీని వెనక ఓ పెద్ద సైన్స్ బాగుందా? ఈరోజు మనం ఆహారపు అలవాట్ల వెనుక ఉన్న చీకటి కోణాన్ని ఛేదించబోతున్నాం. అతిగా తినడం అనేది కేవలం బలహీనత కాదు, అది మన మెదడు, హార్మోన్స్, ఇంకా భావోద్వేగాల మధ్య జరిగే ఓ సంక్లిష్టమైన యుద్ధం. ఈ యుద్ధానికి కారణాలు ఏంటి? దాన్ని ఎలా జయించాలి? తెలుసుకుందాం రండి. మొదట అతిగా తినడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. మనలో చాలామంది అతిగా తింటున్నామని తెలుసు, కాని ఎందుకు? 1. భావోద్వేగ ఆకలి, ఎమోషనల్ ఈటింగ్. ఇది చాలామందికి తెలిసిన కారణం. సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా కొంతమంది ఆహారం వైపు పరుగులు తీస్తారు. బోర్ కొట్టినప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఫ్రిడ్జ్ తెరికేస్తుంటారు. నిజానికి ఆకలి లేకపోయినా మన ఎమోషన్స్ను కంట్రోల్ చేయడానికి లేదా రిలాక్సేషన్ పొందడానికి ఆహారాన్ని ఆశ్రయిస్తారు. 2. హార్మోన్స్ ప్రభావం. మన శరీరంలో గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలిని పెంచుతుంది. అలాగే లిసిన్ అనే హార్మోన్ కడుపు నిండిన ఫీలింగ్ను కలిగిస్తుంది. ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ దెబ్బతింటే మీరు ఎంత తిన్నా సంతృప్తిగా అనిపించదు. ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేకపోతే ఈ హార్మోన్స్లో తేడాలొస్తాయి. 3. మెదడులోని రివార్డ్ సిస్టమ్. మనం ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు మన మెదడులో డోపమైన్ అనే కెమికల్ విడుదలవుతుంది. ఇది సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. కొంతమందికి ఈ డోపమైన్ రష్ కోసం మళ్లీ మళ్లీ తినాలనే కోరిక కలుగుతుంది. ఇది ఒక రకమైన అడిక్షన్ లాంటిది. 4. వేగంగా తినడం, ఈటింగ్ టూ ఫాస్ట్. మనం చాలా ఫాస్ట్గా తింటే కడుపు నిండిన సిగ్నల్ మెదడుకు చేరడానికి టైం పట్టదు. అప్పటికే మనం చాలా ఎక్కువ తినేస్తాం. అందుకే చిన్నప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి అని పెద్దలు చెప్పేవారు. 5. పర్యావరణ ప్రభావం, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మనం టీవీ చూస్తూ, ఫోన్ వాడుతూ తిన్నప్పుడు ఎంత తింటున్నామో నోటీస్ చెయ్యం. పెద్ద ప్లేట్స్లో తినడం, ఇంట్లో జంక్ ఫుడ్ అందుబాటులో ఉండడం కూడా అతిగా తినడానికి కారణాలవుతాయి. అతిగా తినే అలవాటును ఎలా ఆపాలి? ఇప్పుడు ఈ ఓవర్ ఈటింగ్ అలవాటును అరికట్టడానికి కొన్ని ప్రాక్టికల్ మార్గాలు చూద్దాం. 1. మైండ్ఫుల్ ఈటింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు తినే ప్రతి ముక్కను ఆస్వాదించండి. ఆహారం వాసన, రుచి, టెక్స్చర్ను గమనించండి. నెమ్మదిగా నమిలి తినండి. ఇలా చేయడం వల్ల మీ మెదడుకు కడుపు నిండింది అనే సిగ్నల్ సకాలంలో అందుకుంది. 2. మీ భావోద్వేగాలను గుర్తించండి. మీరు ఎప్పుడు అతిగా తింటున్నారో గమనించండి. అది ఆకలితోనా, లేక ఒత్తిడి, బాధ, విసుగుతోనా? మీ భావోద్వేగాలను గుర్తించి వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారం కాకుండా వాకింగ్ వెళ్లడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటివి చెయ్యండి. ఇది కోపింగ్ మెకానిజమ్స్ మార్చుకోవడానికి సహాయపడుతుంది. 3. తగినంత నిద్రపోండి, గెట్ ఎనఫ్ స్లీప్. నిద్రలేకపోవడం హార్మోన్స్ బ్యాలెన్స్ను దెబ్బతీస్తుంది. రోజుకి 7-8 గంటలు క్వాలిటీ స్లీప్ పోవడం వల్ల ఆకలి హార్మోన్లు కంట్రోల్లో ఉంటాయి. 4. ప్రోటీన్, ఫైబర్ అధికంగా తీసుకోండి. ప్రయారిటైజ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే గుడ్లు, పప్పులు, కూరగాయలు, పండ్లు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి తగ్గుతుంది. 5. చిన్న ప్లేట్స్ వాడండి, యూజ్ స్మాలర్ ప్లేట్స్. చిన్న ప్లేట్స్లో ఆహారం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది మెదడును తక్కువ తినడానికి ప్రేరేపిస్తుంది. అలాగే ఆహారాన్ని వడ్డించేటప్పుడు పోర్షన్ కంట్రోల్ పాటించండి. 6. జంక్ ఫుడ్ అందుబాటులో ఉంచవద్దు, లిమిట్ యాక్సెస్ టు జంక్ ఫుడ్. ఇంట్లో ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే ఉంచుకోండి. జంక్ ఫుడ్ అందుబాటులో లేకపోతే మీరు వాటిని తినే ఛాన్స్ తగ్గుతుంది. అతిగా తినడమనేది కేవలం ఒక అలవాటు కాదు, దాని వెనక బలమైన శారీరక, మానసిక కారణాలున్నాయి. వాటిని అర్థం చేసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను ఓవర్కమ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.